కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో శ్రీ సత్యసాయి పబ్లిక్ స్కూల్ ఆవరణలో అకాల వర్షం వల్ల స్కూలు పరిసర ప్రాంతాలు నీటిలో జలమయమయ్యాయి. స్కూల్ లోపలికి వెళ్లాలన్న విద్యార్థులు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పరిసర ప్రాంతాలు నీటిలో జలమయం కావడంతో స్కూల్లోకి విషసర్పాలు వస్తున్నాయి. స్కూల్ కరెస్పాండెంట్ పిఏఎన్ వర్మ మాట్లాడుతూ పంచాయతీ మండల అభివృద్ధి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు స్కూల్ రోడ్లు డ్రైనేజీ పట్ల నిర్లక్ష్యత వహిస్తున్నారు. దయచేసి మాకు రోడ్డు నిర్మించవలసిందిగా కోరారు. వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి డ్రైనేజ్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ వర్షం కురిసినటువంటి వర్షం నీటిలో పాములు, అలాగే కప్పలు, రకరకాలైనటువంటి విషపూరితమైనటువంటి జంతువులన్నీ కూడా వచ్చి ఇళ్లలో కూడా పాములు వస్తుండటం జరుగుతుంది. దయచేసి అధికారులు గమనించి వెంటనే మన పంచాయతీ వారు దీనికి రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మా స్కూల్ పిల్లలకి మరి సరైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తారని వారికి సవినయంగా మనవి చేస్తూ పరిసరాలన్నీ కూడా జలమయమైపోయాయి. దీనివల్ల టీచర్స్గా మాకు అంతకంటే ఎక్కువగా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కలన్నీ మునిగిపోవడం వల్ల ఇక్కడికి వచ్చే కప్పలు, పాములు వీటి బెడద కూడా ఎక్కువగా ఉంది. ఈ నీళ్లు అనేది బయటకు వెళ్ళే మార్గం లేకపోవడం వల్ల ఇల్లు నిలబడిపోయి ఎక్కువ ఇబ్బంది కలుగుతూ ఉంది. కావున ప్రభుత్వం వారు లోకల్గా ఉండే పంచాయతీ వారు అలాగే మండల పరిషత్ వారు ఈ విషయాలను కొంచెం పరిగణించి దీని మీద చర్యలు తీసుకుని మమ్మల్ని మా పిల్లల్ని ఈ వరద నీరు బారి నుంచి కాపాడుతారని కోరుకుంటూ